Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ వ్యూయర్స్, శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట పేరు వెజిటబుల్ పలావ్. ఈ వెజిటబుల్ పలావ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఆయిల్ 4 టీ స్పూన్స్. మీరు ఆయిల్ బదులు నెయ్యి కూడా వాడచ్చు, లేదా సగం ఆయిల్ సగం నెయ్యి కూడా వాడచ్చు. పచ్చిమిరపకాయలు 2, ఆనియన్ 1 పెద్దది, క్యారెట్ 1, ఆలుగడ్డ 1, క్యాప్సికమ్ 1 చిన్నది, టొమాటోలు 2, పచ్చి బఠానీలు 3 స్పూన్లు, కొత్తిమీర గార్నిషింగ్కి. కూరగాయలు నేను పెద్ద ముక్కల్లో కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనము ప్రెషర్ కుక్కర్లో వేస్తే చిన్న ముక్కలు అయితే ఇవి మెత్తగా అయిపోతాయి. అందుకే 1 ఇంచ్ సైజ్ పీసెస్లో కట్ చేసుకోవాలి. బాస్మతి రైస్ 2 కప్పులు. నేను దీన్ని బాగా కడిగి 4 కప్పుల నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాను. బాస్మతి రైస్ బదులు మామూలు రైస్ కూడా వాడుకోవచ్చు. బగారాకు 1, దాల్చిన చెక్క అరంగుళం. నా దగ్గర దాల్చిన చెక్క పొడి ఉంది, సో నేను అది వాడాను. షాజీరా 1/2 స్పూను, అనాస పువ్వు 1, యాలకులు 2, లవంగాలు 3, మిరియాలు 4, పసుపు 1/8 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడా. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ఈ వెజిటబుల్ పలావ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వెజిటబుల్ పలావ్ని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఇందులో ముందుగా మనము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక మనము ఈ స్పైసెస్ అన్నీ వేసుకుందాము. ఈ స్పైసెస్ ఒక 2 నిమిషాలు వేగాలి. స్పైసెస్ వేసాక ఇందులో గ్రీన్ చిల్లీస్ వేద్దాం. పచ్చిమిరపకాయలు వేగాయి. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేద్దాం. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాము. ఆనియన్స్ కాస్త వేగే వరకు కలుపుకుందాము. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ వేద్దాం, పొటాటోస్, క్యాప్సికమ్. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాం. వెజిటబుల్స్ తొందరగా వేగడానికి నేను ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఇవి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం పచ్చి బఠానీలు వేద్దాం, టొమాటో వేద్దాం, పసుపు వేద్దాం. ఇప్పుడు టొమాటోలు మగ్గేదాకా వీటిని కాసేపు కలుపుకుందాం. టొమాటోలు వేగాయి. ఇప్పుడు ఇందులో మనము నీళ్ళు తీసేసిన రైస్ వేద్దాము. ఇందులో గరం మసాలా పొడి వేస్తున్నాను, కారం, ధనియాల పొడి, సాల్ట్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఇప్పుడు 2 నిమిషాల పాటు రైస్ వేగింది. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేద్దాం. నీళ్ళు పోసి కలిపాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేద్దాము. ఇది బాగా కలిపాం కదండి. ఇప్పుడు ఒకసారి వాటర్ కొంచెం తీసుకుని టేస్ట్ చేయాలి. వాటర్ ఉప్పుగా రావాలి, అంటే మనం వేసుకున్న ఉప్పు కరెక్ట్గా సరిపోయిందని దాని అర్థం. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. 3 విజిల్స్ అయిపోయాయండి. ఇప్పుడు ప్రెషర్ కూడా మొత్తం రిలీజ్ అయింది. ఇప్పుడు మనం చూద్దాము మన వెజిటబుల్ పలావ్ ఏ విధంగా వచ్చిందో. రైస్ చాలా ఫ్లఫీగా వచ్చింది. రైస్ చాలా ఫ్లఫీగా వచ్చిందండి. మన వెజిటబుల్ పలావ్ రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. మన వెజిటబుల్ పలావ్ రెడీ అయిందండి. నేను దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని రైతాతో సర్వ్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు మరిన్ని యమ్మీ రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ.